ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు నేను మీకు వెల్లుల్లి కారం గుత్తంకాయ చూపిపోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, వెల్లుల్లి ఒక 10 రెబ్బలు, ధనియాలు, పుటానాలు, ఎండు కొబ్బరి కొంచెం తీసుకొని ఇవి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇవి మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలండి దోరగా. ఇవి ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు దీంట్లోకి 10 రెబ్బలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ దోరగా ఫ్రై చేసుకున్నాము. ఇవి ఫ్రై అయిపోయినాయండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాము. మనం దించైపోతున్నాము, సో అందుకే ఇప్పుడు నువ్వులు వేసుకున్నామండి. ఇప్పుడు ఇవి పౌడర్ చేసుకుందాము. దీనికి తగినంత సాల్ట్ వేసుకొని పౌడర్ చేసుకున్నాము. ఇవి చల్లారుతున్నాయండి. ఇది 5 మినిట్స్ చల్లారాలి. ఇదే బాండీలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇది కొంచెం హీట్ అవ్వాలండి. నేను వంకాయలు వాష్ చేసి పెట్టుకున్నానండి. మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని వాష్ చేసుకున్నాను. ఇలా ఒక ఫ్లవర్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. లోపల పురుగులు ఉన్నాయో లేదో కూడా మంచిగా చూసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. ఈ మొత్తం ఒక 5 మినిట్స్, ఒక 50% కుక్ అయిపోవాలండి. వంకాయలు మొత్తం బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకొని పెట్టుకుందాము. మనం ఈ కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, మనం ఈ చిన్నులపై కారం ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ కారాన్ని ఈ వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలి. మంచిగా బాగా వేడిగా ఉందండి. మొత్తం బాగా స్టఫ్ చేసుకోవాలి. అన్నిట్లోకి ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. బాండీ హీట్ అవుతుంది. దీంట్లోకి ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని తీసి వేసేద్దాం. చాలా వేడిగా ఉన్నాయండి. ఇది స్టఫ్ చేసి పెట్టుకున్న మొత్తం దీంట్లోకి పెట్టేసేద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన పొడి ఉంటుంది కదా, అది మొత్తం దీని మీదకి వేసేద్దాం. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం ఒకసారి తిప్పుకుందామండి నీట్గా.
ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. దీని మీదకి గార్నిష్కి కొత్తిమీర వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నోటికి కొంచెం కారం కారంగా చిన్నులపై తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చిన్నులపై గుత్తంకాయ కారం అండి. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.